అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు మనం క్లాస్ నెంబర్ డే నెంబర్ 9లోకి ఎంటర్ అయిపోయాం. సో డే నెంబర్ 9లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం డిఫరెన్షియేషన్స్ చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో డిఫరెన్షియేషన్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనం ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే డిఫరెన్షియేషన్స్లో బాగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఒక 1 year 2 years ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, వెంటనే దాన్ని మార్చేసి నెక్స్ట్ ఇయర్ వేరే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీకు నేను సేఫ్ సైడ్ కోసం ఒక 5 ప్రాబ్లమ్స్ నేర్పిస్తాను నేను. సో 5 ప్రాబ్లమ్స్ సరిపోతాయా అంటే 100కి 100% అయితే రాంగ్, సరిపోవు. ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే సేఫ్. కానీ ఆల్రెడీ మనం ఇవి సేఫ్ జోన్ కోసం నేర్చుకుంటున్న ప్రాబ్లమ్సే. గత 8 క్లాసెస్లో 80 డేస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్వి చేశాను. ఇవి సపోర్ట్ రోల్ ప్లే చేసేవి కాబట్టి సో సేఫ్ సైడ్ వరకు. ఎందుకంటే మనం ఈ షెడ్యూల్ ఎవరి కోసం వేసాం? ఓన్లీ పాస్ అవ్వాలి, ఫెయిల్ అవుతామేమో అని భయపడే పిల్లల కోసం. కాబట్టి ఇప్పటికే మనం సేఫ్ సైడ్ కోసం వర్క్ చేస్తాం. దానికి మళ్ళీ సపోర్ట్ సేఫ్ సైడ్ అని ఇంకా పెంచుకుంటూ పోతుంటే ఇక పోతూనే ఉంటుంది. సార్ ఇవి కూడా కాదు, ఇవి రాకపోతే ఇంకోటి వేరేది ఇస్తే ఎట్లా, అవి కూడా నేర్చుకుందాం, అది కాకపోతే ఇంకోటి ఇస్తే ఎట్లా, అది కూడా నేర్చుకుందాం అని అనుకుంటూ పోతే బుక్ అంతా మరి నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ద మోస్ట్ ప్రాబబుల్ ప్రాబ్లమ్స్ మీకు నేను సెలెక్ట్ చేశాను. 5 ప్రాబ్లమ్స్. ఈరోజు వీడియోలో మీకు 2 అందిస్తాను, తర్వాత వీడియోలో మీకు ఇంకొక 3 అందిస్తాను. సో ఈరోజు క్లాస్లో కొంత నా ఫేస్లో మీకు రకరకాల చేంజెస్ కనపడవచ్చు, వాయిస్ డల్గా ఉండొచ్చు, కళ్ళు మూతలు పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే వరుసగా 2వ రోజు మళ్ళీ 11:30కి వాళ్ళు రికార్డ్ చేస్తున్నాం. సో 2 days నిద్ర లేదు, హెవీ వర్క్తో ఉన్నా, అయినా మీకు వీడియో అందిస్తున్నా. మళ్ళీ అదే కారణం, మీరు కమిటెడ్గా, మీకు నా వల్ల అయితే నష్టం జరగకూడదు, మీరు నింద నా మీద వేయకూడదు. సార్ మీరు రిలీజ్ చేయలేదు అందుకని మీరు నేర్చుకోలేదని. సో తప్పు నా వైపు ఉండకూడదు అని నేను ఒకే ఒక ఇంటెన్షన్ మైండ్లో పెట్టుకొని మిగిలిన పెయిన్స్ అంతా అనగదొక్కుని మీకు ఆ డల్నెస్, నా అలసట కనపడకుండా ఉండటానికే ట్రై చేస్తున్నా, అలా యాక్ట్ చేయడానికే ట్రై చేస్తా. కానీ మీరు కూడా అంతే కమిట్మెంట్తో చదవండి. అదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. సీరియస్ ఎఫర్ట్స్ పెట్టండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఈ డిఫరెన్షియేషన్స్లో మీకు 5 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కదా. ఈ 5 ప్రాబ్లమ్స్తో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా గతంలో డిసిస్ డిఆర్స్ ప్రాబ్లమ్స్లో మనం ఒక ప్రాబ్లం నేర్చుకుంటే అందులో కాన్సెప్ట్స్ అన్నీ నెక్స్ట్ ప్రాబ్లంలో, దాంట్లో ప్రాబ్లమ్స్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ ప్రాబ్లంలో సిమిలారిటీస్ ఎక్కువగా కనపడుతుంటాయి. ఇక్కడ అట్లా కాదు, ఏ ప్రాబ్లం టేస్ట్ దాందే. ఓ ప్రాబ్లంలో ప్రాసెస్ పడితే ఇంకో ప్రాబ్లంలో ఇంకో ప్రాసెస్ పడుతుంది. కాబట్టి డిఫరెన్షియేషన్స్ మీ నుంచి ఎక్కువ ప్రాక్టీస్ కోరుకుంటుంది. సో అది అడిగింది ఏదో దానికి ఇచ్చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం. √1 - x² + √1 - y² = a × x - y ఇచ్చారు. సో మనం ఇది ప్రూవ్ చేయాలి. సో ఏం చేద్దాం అంటే, లెట్ x = sin α తీసుకుందాం, y = sin β తీసుకుందాం. చాలా మెథడ్స్ ఉంటాయి డిఫరెన్షియేషన్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో అందులో ట్రిగనోమెట్రీ మీకు చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. x ఉన్న దగ్గర sin ఆల్ఫాని, y ఉన్న దగ్గర sin బీటాని. √1 - sin² α + √1 - sin² β = a × sin α - sin β. సో 10th నుంచి నేర్చుకుంటున్నారు. 1 - sin² α √ అంటే cos α ప్లస్ ఇది cos β = a × sin α - sin β. సో ఈ sin α - sin β ఇటు బై చేయండి. cos α + cos β sin α - sin β = a. ఈ ప్రూవ్ దట్ డిఫరెన్షియేషన్స్లో అన్ని దాదాపు ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు ఏం ఆన్సర్ తెప్పించాలో మీకు ఆల్రెడీ ముందే తెలుసు. అంటే ఈ ఆన్సర్ వచ్చేలా చేయాలి మీరు. అంటే మధ్యలో ఏమన్నా ఎర్రర్స్ మిస్టేక్స్ చేశారు, దాన్ని ఏదో అటు ఇటు ఏదో కట్ చేసి యాడ్ చేసి అవసరం లేదని ఏదో చేసి మొత్తానికైతే ఇగో ఈ ఆన్సర్ వచ్చేసిందని లాస్ట్లో మీరు రాసేసారు అనుకోండి, అంత అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏమి ఉండరు. కాకపోతే మీ అమాయకత్వానికన్నా 2 మార్కులు వేస్తారు అంతే. సో పాపం వాడు ఏదో నన్ను మోసం చేసే ప్రయత్నం చేశాడు రా, సరే ఏదో ప్రయత్నం చేశాడు పిల్లగాడని 2 మార్కులు వేస్తారు. కాబట్టి సో ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్లో మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది. ఈ ఆన్సర్ తెప్పించాలి. సో మనం అక్కడ మధ్యలో అట్లాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటే చూద్దాం. ఇక్కడ ట్రిగనోమెట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ రూల్ హెల్ప్ అవుతుందండి. ఇది మీరు నేర్చుకున్నారో లేదో నేను ఇప్పుడు చెప్తాను. cos c + cos d అనే ఒక ఫార్ములా పైన ఇక్కడ హెల్ప్ అవుతుంది. కింద sin c - sin d అనే ఫార్ములా.
సో ఈ రెండు ఫార్ములాలకి ఆన్సర్ ఏంటంటే కాస్ సి ప్లస్ కాస్ డి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2, 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2, సైన్ సి మైనస్ సైన్ డి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో ఇక్కడ సి ప్లేస్లో ఆల్ఫా ఉంది, డి ప్లేస్లో బీటా ఉంది, అంతే తేడా. సో ఈ రెండు ఫార్ములాలు మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. చెప్పండి ఇప్పుడు న్యూమరేటర్లో కాస్ సి ప్లస్ కాస్ డి, 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ సి మైనస్ సైన్ డి, 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ. కాస్ ఫార్ములాలోనేమో రెండు కాస్లు ఉంటాయి లేదా రెండు సైన్లు ఉంటాయి. ఇక్కడ మైనస్ ఉన్నదనుకోండి, ఫార్ములాలో రెండు సైన్లు వస్తాయి. సైన్ ఫార్ములాలో మాత్రము ఒక కాసు ఒక సైన్, లేదా ముందు సైన్ తర్వాత కాసులు అట్లుంటాయి. సో సైన్ సి సైన్ డి ఫార్ములా, కాస్ సి కాస్ డి ఫార్ములాల్లో కాస్ సి కాస్ డి ఫార్ములా ఇక్కడ, కింద సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా యూజ్ చేసాం. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ సేమ్ యాంగిల్ బై సైన్, కాస్ బై సైన్ సేమ్ యాంగిల్, కాట్ అయిపోతుంది కదా అది. సో కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు ఈ కాట్ అటు పంపించేసిండి, కాట్ ఇన్వర్స్ అవుతుంది, ఆల్ఫా మైనస్ బీటా బై 2 మిగులుతుంది. ఇక్కడ ఈ ఆల్ఫా మైనస్ బీటా బై 2 కాట్ రైట్ సైడ్ పోతే కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకే, 1/2 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అని రాద్దాం, దీన్ని ఒక పద్ధతిగా 2ని బయట రాసేసి రాద్దాం. కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, దీన్ని అలానే ఉంచుదాం. హాఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎవరు? సో అది ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోవాలండి. ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అంటే అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది, సైన్ ఇటు వస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ బీటా చెప్పండి, బీటా ఈక్వల్ టు సైన్ ఇటు వస్తుంది, సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. సో వై ఈక్వల్ టు సైన్ బీటా, బీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వై, ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఆల్ఫా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం. లాస్ట్ స్టెప్కి వచ్చేసాం మనం, 7 మార్క్స్ క్వశ్చన్స్లో లాస్ట్ స్టెప్కి వచ్చాం ఈ ప్రాబ్లంలో. సో లాస్ట్ స్టెప్తో ఆన్సర్ అయిపోతుంది. మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి. ట్రిగనామెట్రీ మనకు చాలా హెల్ప్ అయింది. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఒక స్టెప్ రాద్దాం, డి బై డిఎక్స్ ఆఫ్ 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇదంతా ఎల్ఏహెచ్ఎస్, మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తానికి డి బై డిఎక్స్, దట్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నట్టు రాశాను మీకు నేను. ఇప్పుడు మనం అప్లై చేద్దాం, నిజంగానే అప్లై చేద్దాం. ఆన్సర్ ఇది తెప్పించాలి. లాస్ట్కి మీరేం చేస్తారు, ఆన్సర్ అది వచ్చిందని రాసేస్తారు. నేను చెప్పినా మీరు అలానే చేస్తారనుకోండి. సో ఆ ప్రొవిజన్ ఉంది. అలానే మీరేమీ లెక్చరర్ని మోసం చేశారనే సంబరపడిపోకండి, వాళ్ళు అన్నీ చూస్తారు. కాకపోతే మీ అమాయకత్వానికి మార్కులు ఇస్తారు, అంతేం లేదు. సో డి బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్కి అప్లై చేయండి, డి బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వైకి అప్లై చేయండి. 1/2 కాన్స్టెంట్ కదా, బయట రాసేయండి. సో 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్, సారీ ఇది ఎక్స్ కదా ఫస్ట్ది, ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఇది 0. డి బై డిఎక్స్ ఆఫ్ ఇదంతా కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ కదండి, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మొత్తం ఒక కాన్స్టెంట్, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 ఉంటుంది. కాబట్టి రైట్ సైడ్ ఇది 0. ఓకే, దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మనం వాడిన ఫార్ములా ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్
sin inverse of x 1 by under root of 1 minus x square. సేమ్ dy by dx sin inverse of x లానే sin inverse of y ఉంటే కూడా అదే రాసేది 1 by under root of 1 minus y square రాస్తాం. కాకపోతే ఇంటూ dy by dx అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది x కదా, xకి రాయిపోయినా పర్లేదు, రాస్తే ఎలాగో 1 అవుతుంది dx by dx అని. సో xని డిఫరెన్షియేషన్ చేయక్కర్లేదు, వైలో ఉంది కాబట్టి ఈ టర్ము దానికి ఫార్ములా అప్లై చేసి వైకి మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే dy by dx అని రాయాలి ఈక్వల్ టు 0. సో ఆన్సర్కి అతి చేరువలో మీరు వచ్చేసారు. సో 1/2 రైట్ సైడ్ పోతే 0 అయిపోతుంది కాబట్టి దానికి కాలేదు 1 by under root of 1 minus x square minus 1 minus y square equal to dy into dy by dx equal to 0. సో ఈ నెగిటివ్ టర్మ్ రైట్ సైడ్ పంపించండి. under root of 1 minus x square equal to 1 by under root of 1 minus y square into dy by dx. సో ఈ కింద డినామినేటర్లో ఉన్నది ఇక్కడ న్యూమరేటర్లోకి రాయండి. 1 under root of 1 minus y square by under root of 1 minus x square equal to dy by dx. ఇంతటితో కథ సమాప్తం. ఆన్సర్ నేను తెప్పించాను చూడండి, నేనేం మిస్టేక్స్ చేసి తెప్పించలేదు, నేనంతా పద్ధతిగానే చేశాను. మీరు కూడా పద్ధతి చేసి తెప్పించండి. ఎక్కడైనా 1-2 మిస్టేక్స్ అయితే తోసేయండి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మీరు వాడిన 3 ఫార్ములాలు ఇవి. ఈ 3 ఫార్ములాల సహాయంతో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ 3 ఫార్ములాలని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు నోట్స్లో రాసుకోండి. నేను ఎరేజ్ చేయటం వల్ల ముక్కలు ముక్కలుగా కనపడుతుంది, మీరు చెప్పేటప్పుడు ఎక్కడిదక్కడ నోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక సింగిల్ ఫ్రేమ్లో చూసుకోండి, మీకు సొల్యూషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. చలో రెండో ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇంపార్టెంట్, రేపటివి కొద్దిగా తక్కువ ఇంపార్టెంట్ అనుకోకండి. డిఫరెన్షియేషన్లో రేపటివి ఇవాళ ఎంత ఇంపార్టెంటో రేపటివి కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటాయండి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ y ఈక్వల్ టు తీసేద్దాం, ఇఫ్ ఒకటే మనకి పనికి వస్తుంది. ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ under root of 1 plus x square plus under root of 1 minus y square by under root of 1 plus x square minus under root of 1 minus sorry ఇక్కడ y square ఎక్కడది x square 1 minus x square then అరే చా ఫైండ్ dy by dx అన్నాడు. ప్రూవ్ దట్ అనే క్వశ్చన్ కాదు ఇది, ఫైండ్ అన్నారు కాబట్టి ఆన్సర్ మీకు లేదు. మ్యాజిక్లు చేయటం కుదరదు, మంచిగా చేయటమే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తామంటే లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2 θ. సో ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ని కాస్ 2 θ అనుకోండి. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఎందుకు కాస్ 2 θ అనుకున్నాం, ఇందాక ప్రాబ్లంలో ఎందుకు ఎక్స్ని సైన్ ఆల్ఫా వైని సైన్ బీటా అనుకున్నామంటే వాటికి రీజన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వాటిని ఎలాంగేట్ చేయొద్దు, ఇప్పుడు వీడియో లెంగ్త్ని మనం ప్రొలాంగేట్ చేయొద్దు. సో ప్రస్తుతానికి ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాబట్టి. సో దీని వెనకాల ఉన్న రీజన్ వెతుక్కుంటూ పోతే సంతోషం. నిజంగా పిల్లలు అలా వర్క్ చేయాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. సో మనం ఒక బ్యాడ్ టైం దాటాక ఈ 15 days వర్క్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి దీన్ని ఇలానే గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ని కాస్ 2 θ అనుకున్నాం. అనుకుని సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు ఏమవుతుందో tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దగ్గర కాస్ 2 θ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 θ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ మళ్ళీ కాస్ 2 θ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 θ. రైట్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 θ
2 cos స్క్వేర్ తీటా అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక కొత్త ఫార్ములాను పరిచయం చేసుకుందాం. ఈ ప్రాబ్లంలో మనకి హెల్ప్ అయిన ఫార్ములా ఏంటంటే 1 + cos 2 తీటా వాల్యూ ఎంత అవుతుంది? 2 cos స్క్వేర్ తీటా అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు 2 cos స్క్వేర్ వస్తుంది. ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఇది 1 - cos 2 తీటా. ఈ ఫార్ములా కూడా మనకి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. 1 - cos 2 తీటా 2 sin స్క్వేర్ తీటా. ఇది 2 sin స్క్వేర్ తీటా. ఓకేనా? ప్లస్ ఉన్నప్పుడేమో కాస్లలో ఉంటుంది ఆన్సరు, మైనస్ ఉన్నప్పుడేమో సైన్లో ఉంటుంది. అలాగనే డినామినేటర్ సంగతి కూడా చూడండి. 2 cos స్క్వేర్ తీటా ప్లస్ √2 sin స్క్వేర్ తీటా. ఇక్కడ మైనస్ అనుకుంటా కదా. రైట్, ఇక్కడ ఒక చిన్న స్టెప్ మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను, మీరు చూడండి. ఈ కాస్ స్క్వేర్ తీటాకి అదే కాస్కి స్క్వేర్ ఉంది కాబట్టి రూట్లోంచి కాస్ బయటకు వస్తుంది. ఇక్కడ సైన్ బయటకు వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి రూట్లోంచి ఇది బయటకు వస్తుంది. ఇక్కడ కాస్ బయటకు వస్తుంది, ఇక్కడ సైన్ బయటకు వస్తుంది. ఇక రూట్లో ఎవరు మిగులుతున్నారు? 2. అంటే ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ √2 ఉంటుంది. సో ఆల్ √2s క్యాన్సిల్ అయిపోతాయి. అంతే కదా. పైన √2 + √2 ఉంటుంది, √2 కామన్ తీస్తాం. కింద కూడా √2 - √2 ఉంటుంది, √2 కామన్ తీస్తాం. కామన్ తీసిన క్యాన్సిల్ అయిపోతాయి. ఇక అప్పుడు మిగిలింది ఏంటి? y = tan ఇన్వర్స్ ఆఫ్ cos తీటా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, ప్లస్ sin తీటా బై cos తీటా మైనస్ sin తీటా. చలో, ఇంకొక ఫార్ములాను మనం పరిచయం చేసుకునే టైం వచ్చేసింది. అది ఇది ఈ బ్రాకెట్లో ఉన్న చూడండి. cos తీటా ప్లస్ sin తీటా బై cos తీటా మైనస్ sin తీటా ఫార్ములా ట్యాన్లో ఉంటుంది. tan ఆఫ్ 45 ప్లస్ తీటా అండి. tan ఆఫ్ 45 ప్లస్ తీటా దీని ఆన్సర్. సో y = tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ 45 ప్లస్ తీటా. రైట్, ఇప్పుడు ఇది tan ఇన్వర్స్ ఆఫ్ tan రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మనకి y వాల్యూ ఎంత మిగులుతుంది? ఈ రెండు క్యాన్సిల్ చేయకండి, ఓన్లీ ఆ మీనింగ్తో అర్థం చేసుకోండి. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే π/4 ప్లస్ తీటా మిగులుతుంది. సో y = π/4 ప్లస్ తీటా. ఇప్పుడు చూడండి, ఈ రిలేషన్ నుంచే మనం తీటాను తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను రాస్తున్నాను. cos 2 తీటాని మీరు ఏమనుకున్నారు? x² అనుకున్నారు. మీరేంటి? నేను కూడా అదే అనుకున్నాను. సో కాస్ నడు పంపించండి. 2 తీటా = cos ఇన్వర్స్ ఆఫ్ x². ఓకేనా? ఈ కాస్ ఇటు వస్తే కాస్ ఇన్వర్స్. 2 కూడా అటు పంపించండి. తీటా = 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x². సో ఇది తీటా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x². సో మనకి రిలేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇక డిఫరెన్షియేషన్ చేస్తే మనం ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాం. డిఫరెన్షియేటింగ్ on both sides with respect to x. ఇంత నీట్గా రాయాలి యాక్చువల్గా, అంటే హ్యాండ్ రైటింగ్ అని కాదు, స్టెప్లో క్లారిటీ. సో dy/dx లెఫ్ట్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే, వైని డిఫరెన్షియేషన్ చేస్తే రైట్ సైడ్ దానికి ఒక స్టెప్ డిఫరెన్షియేషన్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇద్దాం. అంటే dy/dx బయట రాసి లోపల ఫంక్షన్ అంతా ఒకసారి రాద్దాం. π/4 ప్లస్ 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x². సో dy/dx ఇప్పుడు dy/dxని π/4కి అప్లై చేయాలి, dy/dxని ఈ టర్మ్ కూడా అప్లై చేయాలి. అయితే π/4 కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0 ప్లస్ 1/2 పక్కన పెట్టేసి dy/dx cos ఇన్వర్స్ ఆఫ్ xకి రాయాలి. dy/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x². సో ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా మనం పరిచయం చేసుకునే టైం వచ్చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా ఇది కూడా అవసరమే. dy/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ xకి ఫార్ములా -1/√1 - x². cos ఇన్వర్స్ ఆఫ్ x ఉంటే -1/√1 - x². అయితే మీరు గమనించండి, ఇక్కడ ఉన్నది cos ఇన్వర్స్ ఆఫ్ x కాదు,
ఇది ఫార్ములాలో ఎక్స్ ఉంటుంది, కానీ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది, దాని పరంగానే రాయాలి ఆన్సర్ కూడా. సో dy/dx ఈక్వల్ టు 0తో పని లేదు, 1/2. ఇప్పుడు జాగ్రత్తగా రాయండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్, అది ఎక్సే కానీ ఎక్స్ స్క్వేర్, ఎవరున్నారో అనేది అనవసరం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఉంటే ముందైతే -1/, అని మొదలు పెట్టాలి పైన. √1 ఇక్కడ ఎక్స్ ఉంటే మీరు ఎక్స్ స్క్వేర్ రాశారు, ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ రాశారు. ఉన్నదే ఎక్స్ స్క్వేర్ అయితే మనం ఏం రాయాలి, x⁴ రాయాలి. ఓకేనా? సో x⁴ రాసి ఈ ఎక్స్ స్క్వేర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీని ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ అంటాం. అదే ఎక్సే ఉందనుకోండి, ఈ గోల్ లేదు, డైరెక్ట్ ఎక్స్ ఉంటే ఈ ఫార్ములా రాసేవాళ్ళం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి x⁴ రాయాల్సి వచ్చింది. ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ ఉంటే x⁴ రాసి మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి ఒక బుడ్డి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్, చిన్న ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఈక్వల్ టు 1/2 ఇంటూ -1/√1 - x⁴ ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x. సో 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇక్కడ రాసేయండి, -1 ఇంటూ x -x/√1 - x⁴. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెంట్గా రేపటి క్లాస్కి రెడీ అవ్వండి. సో సెలవు తీసుకున్నాం మరి, బాయ్ బాయ్.